మరి కాసేపట్లోని ఏ వర్గాలకు ఎంతెంత కేటాయింపులు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది డీటెయిల్గా మనకు తెలియబోతోంది. మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 3.25 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్ సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రాజేష్, మొత్తంగా ఎటువంటి సినారియో ఉండబోతోంది? మరి ముఖ్యంగా ఏ రంగానికి సంబంధించి అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి బడ్జెట్కి సంబంధించి? మరి కాసేపట్లో మరి కొన్ని నిమిషాల్లోనే ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి బడ్జెట్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టబోతున్నటువంటి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సూపర్ 6 సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన నిధులు కేటాయింపు ఏ విధంగా ఉండబోతుందంటూ కోటి ఆశలతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ఎదురు చూస్తున్న వాళ్ళంతా కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్న ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా 10 గంటల 8 నిమిషాలు 10 గంటల 10 నిమిషాల మధ్యలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. బడ్జెట్కు సంబంధించి ఇప్పటికే ఒక ఫిగర్ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. 3.24 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టబోతూ ఉన్నారు. ఇది గత ప్రభుత్వంలో పెట్టిన దానికంటే దాదాపు 30 నుంచి 40 వేల కోట్లు అధికంగా ఈసారి పెడుతున్నట్లు తెలుస్తుంది. గతంలో మనం చూసాము వైసీపీ హయాంలో ప్రధానంగా బడ్జెట్లో కేటాయింపులు మొత్తం సంక్షేమ పథకాలకే ఎక్కువ కేటాయింపులు ఉండేది. కానీ ఈసారి సంక్షేమ పథకాలతో పాటు ఇతర అంశాల మీద కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తూనే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండబోతూ ఉన్నాయి. మరోవైపు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పిస్తూ 50 వేల కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సాధారణ బడ్జెట్ అయిన తర్వాత వ్యవసాయ బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక కౌన్సిల్లో సాధారణ బడ్జెట్ని మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ని మంత్రి నారాయణ ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సూపర్ 6లో సంబంధించినటువంటి కేవలం ఉచిత సిలిండర్ పథకాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేశారు. మిగతా చాలా పథకాలు, అమ్మఒడికి సంబంధించి కానీ, తల్లికి వందనం కానీ, లేకపోతే అన్నదాత సుఖీభావకు సంబంధించి కానీ ఇలాంటి కొన్ని కీలక పథకాలు అనేవి ఇవ్వాల్సి ఉంది. వాటితో పాటు మహిళలకి నెలకి 1500 రూపాయల చొప్పున 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి అకౌంట్లో వేస్తామని చెప్పిన నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాల్లో కేటాయింపులు ఏ విధంగా చేయబోతున్నారనే ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. మరోవైపు వైసీపీ దీని మీద చాలా ఫోకస్ పెట్టింది. సంక్షేమ పథకాలకు ఏ విధంగా నిధులు కేటాయించబోతున్నారు, ఈ బడ్జెట్లో ఒకవేళ నిధులు కేటాయింపు జరగకపోతే కనుక ఆ పథకాలు లేనట్లని వాళ్ళు కూడా నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి బడ్జెట్ కేటాయింపులు అయితే ఉన్నాయని చెప్తుంది.